ఉన్న కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ కేసీఆర్ ని దేవుడు అనడంలో కవిత వ్యూహం ఏంటంటారు? ఇప్పుడు వాళ్ళ జనం బాటలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం లేదనేది కాదు, చేస్తా ఉన్నది. కానీ మెయిన్ టార్గెట్ అంతా కూడా ఇప్పుడు హిల్ట్ దాని మీద నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కిటికీలు తెరిచింది. ఇప్పుడు కాంగ్రెస్ ఏంటిది దర్వాజలు తెరిచిందనే దాని మీద మాట్లాడినటువంటి అంటే కొంత ఎక్కడ కూడా జాయింట్ గా సంబోధిస్తా ఉన్నది. అంటే ప్రతిదీ అక్రమాలు జరిగినాయని అనుకుంటూనే దీనికి కారణం బీఆర్ఎస్ అనేది చెప్తా ఉన్నది. నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ అనుకుంటే అన్న నీ పాత్ర కూడా ఉన్నది కదా అని నేను అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 2014 నుంచి నువ్వు అధికారంలో ఉన్నావు, 2024 వరకు నేను కేసు రిజిస్టర్ అయిపోయేంత వరకు నువ్వు కేసీఆర్ తోటి అంటగాగినవు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు పబ్లిక్ కూడా గమనిస్తా ఉన్నారు కదా. ఇప్పుడు నువ్వు కేసీఆర్ దేవుడు అంటాను, కేటీఆర్ ను ఇంకా మిగతా శ్రీనివాస్ రెడ్డిని తర్వాత సంతోష్లు వీళ్ళందరినీ అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ తీరుతా ఉన్నాం. అయితే దీనివల్ల ఏంటంటే దానివల్ల కవిత ఇప్పుడు రమణ మంచిగా చెప్పాడు. ఏదైతే ఇది అధికారంలో ఉన్నప్పుడు తప్పులను వెనక్కి తీస్తే కొంత ఆమె గౌరవము అమాంతం పెరిగేది. ఆమె స్పీకర్లాగా కేసులలో ఇరుక్కపోయి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఒక్క ఏళ్ళు ముంగడి చూపెడితే 4 ఏళ్ళు ఆమెకే చూపెడతా ఉన్నాయి. ఇప్పుడు కొంత ఆమె బీఆర్ఎస్ మీద ఈ అబద్ధాలు నిజమే కావచ్చు, కానీ ఆమె ఇప్పుడు ఏది మాట్లాడినా కూడా అబద్ధం అనే దానికి అంటే వాళ్ళను రకంగా బీఆర్ఎస్ వాళ్ళను కాపాడడం కొరకు ప్రయత్నం చేస్తుందేమో అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఏది ఆరోపణ చేసినా కవిత అది పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైనా అవకాశం ఉంటే ఇప్పుడు ఈ కార్ సంబంధించింది మన పిటిషన్ గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకెళ్ళి ప్రాసెస్ నడుస్తా ఉన్నాయి. కాంగ్రెస్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆరోపణలు వచ్చినాయని ఎక్కడ వదిలిపెడతలేదు. కానీ ఇక్కడ మరి ఆమె దురుద్దేశంగా చేస్తా ఉన్నదా లేకపోతే వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి చేస్తున్నది అంటే ఎత్తుగడలో భాగం అనిపిస్తుంది. ఇప్పుడు మనకు వీళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. కానీ కరుణానిధి కుమార్తె 2G స్కామ్ లో ఇరికినప్పుడు కరీంనగర్ దాదాపు 2010లో కేసు రిజిస్టర్ అయితే దాంట్లో ఇప్పుడు కానీ వాళ్ళ స్టాలిన్ మీద బురదేయలేదు, అయ్య మీద బురదేయలేదు. ఇప్పుడు కేసులో పోయింది వచ్చింది మళ్ళీ అట్లనే చాలా తప్పు జరిగిందని కొంత రియలైజేషన్ తోటి ఉన్నది. ఇప్పుడు ఈమె ఏంటంటే ఈమెకు మరి కేటీఆర్ జైలు పోయి హరీష్ రావు జైలు పోతే మళ్ళీ అయ్యా ఇప్పుడు కేసీఆర్ దేవుడు అనే ఉద్దేశం ఏంటంటే మళ్ళీ అదే బీఆర్ఎస్ లో చేరి బీఆర్ఎస్ నాయకత్వం వహించాలనే ఆకాంక్ష బలంగా ఉన్నట్టు అనిపిస్తా ఉన్నది. అందుకొరకే ఆయన సీఎం అవుతారని చెప్పి కూడా అంటున్నది. అంటే ఆ లోపు వీళ్ళు బలంగా కేసులను తీసుకుంటారు. ఇవాళ ఇంకా 3 ఏళ్లకు రాకపోయినా 8 ఏళ్ల కన్నా మన అధికారం వస్తుంది అనే ఆశతోటి చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు. కానీ రేవంత్ రెడ్డి ఉన్నటువంటి గడ్స్ వేరు, కవిత ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓడిపోయిన కొడంగల్లో ఓడిపోయిన వెరీ నెక్స్ట్ మినిట్ కూడా అదే చెప్పిండు. కేసీఆర్ ఇంకో 5 ఏళ్ళు ఉంటాడు కావచ్చు, ఉంటే తర్వాత ఏమవుతారంటే ఆయనకు అదృష్టం కొద్ది ఏంటంటే కాంగ్రెస్ నాయకత్వం తట్టుకెళ్ళబడడం, రేవంత్ రెడ్డిని కొంత అధిష్టానం నమ్మడం ఇవన్నీ కూడా కొంత వచ్చిన మైలేజ్ కలిసినటువంటి అంశం. ఇప్పుడు ఇక్కడ ఈమె ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా కూడా ఆమెకు ఆ పరిస్థితి రావాలనంటే మరి ఇప్పుడు ఎవరి మద్దతు తోటి చేస్తా ఉన్నది. తర్వాత ఒక నిలకడ లేని స్టేట్మెంట్లే జరుగుతా ఉన్నాయి. మన ఇప్పుడు మన రూప్ సింగ్ భాయ్ ఉండడం అయితే తెలవాలి. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ల అంశము కొంత మన కాంగ్రెస్ కొంత మూవ్ చేసి ఉంటుంటే ఇప్పుడు ఈమె మొత్తము రంగులు పూసుకొని చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. దేశంలో కాంగ్రెస్ ఇక్కడ ఇప్పుడు పూసుకున్నది కవిత. ఇప్పుడు దగ్గర ఇప్పుడు మరి తర్వాత మరి అది కోర్టు ఇప్పుడు పార్లమెంట్ లో పెండింగ్ ఉండి రాజ్భవన్ దగ్గర పెండింగ్ ఉండి రిజర్వేషన్స్ అమలు కూడా వచ్చుకోక ఇలా పంచాయతీ ఎలక్షన్ లో పోతే ఒక్కనాడు మాట్లాడేటువంటి సందర్భం లేదు. అంటే ఇప్పుడు ఏదన్నా సక్సెస్ అయితే ఇది మా ఉద్యమం వల్లనే మిగతాదంతా కూడా మాకు సంబంధం లేదనే పద్ధతిలో కొంత బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి అవపడతాం లేదు. ఏదేమైనా కూడా కవిత కొంత నాకు తెలిసి బీఆర్ఎస్ ను తిట్టకుండా ఉండడం బెటర్ అనిపిస్తా ఉన్నది. తిడితే ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు ఉంటారేమో కానీ క్యాడర్ కొనే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి సోషల్ మీడియాలో మొత్తము ఎక్కడికక్కడికి ఆడుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే
ఈమె ఈమె సశీలత కలిగినటువంటి నాయకురాలు, లేకపోతే ఎటువంటి కేసులను లేక, లేకపోతే ప్రజా ఉద్యమాలకి వెళ్ళి వచ్చి ఎలాంటి మట్టి అంటకుండా, అంటే ఉన్నట్టు అవినీతి మట్టి అంటకుండా ఉంటే ఆ స్కూల్ ఇప్పుడు అటువంటి విమర్శలకు కొంత ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నా భర్త నేను ఇద్దరం కూడా చాలా గొప్పవాళ్ళమని చెప్పి అంటే నమ్మే పరిస్థితి పబ్లిక్ లేదు. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే 20 లక్షల వాసుకు రకరకాల ముచ్చట్లు చెప్పింది. ఇప్పటికీ అది సోషల్ మీడియాలో చెప్తా ఉంటాను. ఎందుకంటే నేను పెట్టుకున్న 20 లక్షల వాసులు నేను వ్యాపారం చేస్తానా, నేను పెట్టుకున్నాను. ఎవడే తెల్లారే గౌరవప్రకాష్ అది అది బ్యూటీ పార్లర్ తీసుకునే దానికి 20 లక్షలు ఏనంగా వచ్చినాయి, 100 కోట్లు ఏనంగా వచ్చినాయి అని ఇప్పుడు అప్పుడు విపక్షాలు కాంగ్రెస్ కూడా విమర్శించినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ ఏదంటే మనం ఆరోపణలు చేస్తా ఉన్నాం, కానీ ఇప్పుడు ఏదో మొక్కుబడిగా చేస్తున్నటువంటి పరిస్థితి, లేకపోతే బీఆర్ఎస్ ను డిపెండ్ చేసే క్రమంలోనే చేస్తున్నట్టు అవపడతా ఉన్నది. కానీ దానివల్ల వచ్చే ప్రయోజనం అయితే ఏం లేదు. ఇది ఏది ఏమైనప్పటికీ కూడా కొంత కవిత తగ్గి, అంటే ఇటు రేవంత్ రెడ్డి ఒక రోజు జనం మాటల కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ గవర్నమెంట్ అసలు ఏం చేస్తలేదంటే, మళ్ళా అదే పొద్దున సాయంత్రం వరకు బీఆర్ఎస్ అంటే ఒక స్టాండ్ మీద మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వమును ఏమంటలేదు, ప్రభుత్వం కూడా అంటుందనే పేరు కొరకు మాత్రము ఆమె ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నది. కానీ దీనివల్ల ఏదంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ మీద దాడి చేపిస్తున్నదా అనే పరిస్థితి పబ్లిక్ వస్తా ఉన్నది. కానీ అసలు ఇప్పుడు ఆమె అంటే మొన్న ఏంటి మీరు బట్టి విక్రమార్క వాళ్ళ ఫంక్షన్ పోతే ఆమె శారీ కట్టుకున్న దానికి ఆమె కాంగ్రెస్ చేరిపోయినట్టే అని చెప్పారు. అంటే ఆమె రోజుకొక వ్యవహారంతో ఏంటంటే కొంత అలజడి సృష్టించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నది. ఒక చిల్లమ్మ పాత్ర పోషించడానికి కొంచెం పెద్ద మనిషి లేక తయారవుతున్నది ఇప్పుడు అనేది. కానీ పెద్ద మనిషి తయారుతో పాటు పెద్ద మనిషి గుణం కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నువ్వు కేటీఆర్ అవినీతి చేస్తే ఎవరైనా ఆపుతారా నీకు? ఇప్పుడు చెప్తారు, నువ్వు అప్పుడు చెప్తే బాగుండేది. ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, ఇది కూడా ఏదంటే తనను తను కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది అవపడతా ఉన్నది. ఏదేమైనా కూడా ఇది తాను ముక్కనే కంపల్సరీ వాళ్ళకి అదే బీఆర్ఎస్ కే పోతుంది. వాళ్ళు మరి అవి ఆశపడుతున్నట్టు అనిపిస్తాను. హరీష్ రావు కేటీఆర్ ఏమైనా జైలు పాలైతే మళ్ళీ అధికారం నాకే వస్తుంది, అదే రాష్ట్ర అధ్యక్షురాలు మన భవిష్యత్తులో సీఎం అవుతారని అక్కడికెళ్ళి కావాల్సిందే. కానీ ఎక్కడికెళ్ళి కూడా ఆమెకు అయ్యే అవకాశం లేదు. ఈ అవినీతి కుంపట్లో ఎక్కున్నంత సేపు ఎవరు సీఎం అయ్యే అవకాశం కూడా అంత. ఓకే అండి, మాట్లాడదాం. గౌరీ సతీష్ గారు, హరీష్ రావు వెనక ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా కవిత కొన్ని విమర్శలు చేస్తారు. మరి అసలు రేవంత్ రెడ్డి వెనక ఉన్నది రేవంత్ రెడ్డి ఎవరు వెనక ఉన్నారు, రేవంత్ రెడ్డి ఎవరు వెనక ఉన్నది ఎవరు అని అంటారు? మేము రేవంత్ రెడ్డి గారు వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంతేగాని రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు వెనుక ఉండవలసిన అవసరం లేదు, ఇంకోరు వెనుక ఉండవలసిన అవసరం అంతకన్నా లేదు. ఇందాక మా మల్లేశ్వర్ గారు ఒక మాట చెప్పారు, కవిత గారు బీఆర్ఎస్ తాను ముక్క అంటే ఒక బట్టలో ఒక ముక్క అంటే ఎప్పటికైనా ఏ తాను సంబంధించినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ తానుకు సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి దాని గురించి మేము ఒక పార్టీగా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఏదైతే ఆవిడ అవినీతి గురించి మాట్లాడిందో తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క విలువైనటువంటిది కాబట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత, దాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం పైన మా పైన ఉంది. ఇందాక మా రవణ మాట్లాడిండు, హైడ్రా గురించి మాట్లాడిండు. ఏదైతే 10 సంవత్సరాల క్రితం వర్షం పడ్డప్పుడు హైదరాబాద్ మునిగిపోయినప్పుడు మరి హైడ్రా ద్వారా ఇంత నష్టం జరిగిందని మీరు చెప్పారు కదా. మేము ఇటీవల 70 years తర్వాత వర్షం పడితే ఎందుకు హైదరాబాద్లో నష్టం జరగలేదు? ఈ హైడ్రా ద్వారా అన్ని క్లీన్ చేసిన తర్వాత బతుకమ్మ కుంట లాంటి ఈ ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ రంగ భూమిని కాపాడినప్పుడు ఈ హైడ్రా కాపాడిందనేది మరి అవన్నీ కనిపించలేదా? బీఆర్ఎస్ వాళ్ళకి కనిపించలేదా? దాంతోపాటు ప్రభుత్వ సంస్థలను ఏదైతే లేకులు, చెరువులు అనేటివి ఒక ప్రాంతం హైదరాబాద్లో ఉండేవని కాకుండా అవి ప్రత్యక్షంగా ఉన్నాయని చూపించడం తప్పని మీరంటే ఈ సమాజం అంతా యాక్సెప్ట్ చేస్తే మనం కూడా యాక్సెప్ట్ చేద్దాం. దాంతోపాటుగా హైదరాబాద్ చుట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే కాలనీ వాసులు కానీ
మిగతా వాళ్ళు కానీ ఎస్ ఇక్కడ హైడ్రా రావాలి, మమ్మల్ని సంరక్షించాలి, ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్తే తప్పని మీరంటే తప్పకుండా ఈ సమాజం అంతా ఎవరేం చెప్తుందో ఆలోచన చేస్తారు కదా. దాంతో పాటుగా మూసీ డెవలప్మెంట్ ఫ్రంట్ పేరుతోటి మీరు దానికి ఒక కమిషన్ ఫ్రంట్ వేసి దానికి ఒక ఎమ్మెల్యేను ఏదైతే పార్టీలో గెలిచి మీ పార్టీలోకి తీసుకొని వారు చైర్మన్గా పెట్టి మీరు చేసినటువంటిది ఇందులో నాణ్యం వేస్తే మీరంతా చూడొచ్చని మాట్లాడినటువంటి మాటలు మీరు మర్చిపోయి మాట్లాడితే ఇప్పుడు మనం ఈ సమాజం అంతా కూడా గ్రహిస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు దాన్ని సుందరీకరణ చేయడం తప్ప, లేదంటే భారతీయ జనతా పార్టీ చేసి దాన్ని మేము ఎంకరేజ్ చేస్తాం. కానీ ప్రజాప్రభుత్వం ఏదైతే ప్రజలను కలిసే మా అన్న ఉద్యమం నుంచి వచ్చిండు, ప్రజలను కలవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం చేస్తే తప్పనంటే ఈ సమాజం అంతా కూడా గ్రహిస్తారని కూడా మనం అందరం కూడా గ్రహించాలి. దాంతో పాటుగా ఏదైతే హిల్ట్ పాలసీ గురించి బీజం వేసింది వాళ్ళు, కానీ వాళ్ళు గతంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ ని అటు జడ్చలకు కానీ ఇటు మిగతా ప్రాంతాలకు కానీ తరలించినప్పుడు, ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్డులో ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా మరో ఢిల్లీగా మారే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రత్యామ్నాయంగా ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తే మరి యావత్ సమాజం అంతా కూడా ఆలోచన చేస్తాం కదా. మనం కలుషితంలోనే ఉందాం, మరో ఢిల్లీగా హైదరాబాద్ లో కూడా నిర్మాణం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ ప్లే కార్డులు కనుక ప్రదర్శిస్తే ఈ సమాజం అంతా కూడా ఆలోచన చేస్తుంది. ప్రజాప్రభుత్వం ఆ విధంగా ఎంకరేజ్ చేయదనేది కూడా కాంగ్రెస్ పార్టీగా ప్రజాప్రభుత్వంగా దాని మీద స్టాండ్ అయి ఉంటుంది. ఇది మాట్లాడకుండా ఏదైతే కవిత గారు గతంలో జరిగినటువంటిది ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాప్రభుత్వం దానిపైన ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రిమండలి కూడా దానిపైన ఆలోచన చేస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అంటుంది, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అంటుంది తప్పితే ఇంకోరెవరు వారు ఎంబడి ఉండరు, వారు ఇంకోరు ఎంబడి ఉండరు. మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. ఓకే అండి. రూప్ సింగ్ గారు, రూప్ సింగ్ గారు ఇంటెల్ వీడియో ఆన్ చేసుకోండి. రూప్ సింగ్ గారు ఓకే. రూప్ సింగ్ గారు ఇంటి అల్లుడు ఫోన్ కూడా ట్యాప్ చేశారు అటు కూడా కవిత గారు ఆరోపించారు. మరి అసలు కవిత భర్త ఫోన్ ట్యాప్ చేయడానికి బీఆర్ఎస్ కి ఏం అవసరం అంటారు మేడం? ఆ విషయం ఒకసారి పక్కకు పెడితే పెద్దలు మల్లేశ్వర్ గారు కవిత గారి పట్ల ఒక 2 విషయాలు మాట్లాడారు మేడం. తను ఏమంటున్నాడు అంటే కవిత గారు పీకల దాకా కూరుకుపోయి ఉన్నదట, అంత అవినీతి పరురాలు అనేది ఆయన చెప్పదలుచుకున్నారని నేను అనుకుంటున్నాను మేడం. మరి ఆయన బయటకు వచ్చి చెప్పాలి ఏ కేసులో కవితమ్మ గారు పీకల దాకా మునిగిపోయి ఉన్నారు. రెండవది మేడం కవిత గారు ఉన్నటువంటి లిక్కర్ కేసును నా బిడ్డ కడిగిన ముత్యంలా బయటికి వస్తుంది అని కేసీఆర్ గారే స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోయి తను మరి ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును పక్కగా ఉండగా తను అలా మాట్లాడడం సరైనది కాదు. నేను పెద్దలు గౌరవం మల్లేశ్వర్ గారు మాకందరికి కూడా గౌరవమైనటువంటి వ్యక్తి. అట్లా మీ దగ్గర కనుక ఆధారం ఉంటే కవితమ్మ గారు ఏ కేసులో పీకల దాకా మునిగి ఉన్నదో తేల్చాలి. మీరు అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. ఒకటి మేడం. రెండోది మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో బీసీల ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే తను మీరు నెత్తిన వేసుకున్నది అనే పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని ముందుకు వచ్చింది మేడం? కవితమ్మ గారు తెలంగాణలో బీసీ సమాజాన్ని ఏకం చేసిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు మేడం. అదేవిధంగా కేంద్రం లేట్ చేస్తుంది అని చెప్పేసి ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు మేడం. ఆ 2 ఒకటేమో ఢిల్లీలో పెండింగ్ ఉంది, ఒకటి తెలంగాణలో పెండింగ్ ఉంది మేడం. వాటి సాధన కోసం ఏం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకుండా మళ్ళా కాంగ్రెస్ ఏదో చేసిండ్రు ఆమె మాత్రం చేయలేదు అని తన పట్ల మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మేడం. అది మల్లేశ్వర్ గారు చెప్పండి. కాంగ్రెస్ మీద ఫైటింగ్ ఎందుకు చేస్తలేరు? ఆ రోజు రంగులు పూసుకున్నారు. ఇలా కాంగ్రెస్ కూడా అది ఇంప్లిమెంట్ చేయలే కదా. లోక్సభ పార్లమెంట్ కేంద్రంగా ఢిల్లీ కేంద్రంగా ఆగిపోయింది. మరి పార్లమెంటు కేంద్రంగా మరి ఇప్పుడు మనకు బీసీ సామాజిక తెలంగాణ కావాలనుకున్నటువంటి కవితమ్మ మరి అక్కడ ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు కాంగ్రెస్ కవితమ్మ గారే చేయాలా? కాంగ్రెస్ చేయవలసిన అవసరం లేదా? ఒక ధర్నా చేసి పెడితే వచ్చిందా? వాళ్ళ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు కదా బీసీలకు న్యాయం చేస్తామని. మరి ఆ ధర్నాలో రాహుల్ గాంధీ గారు కూడా పాల్గొనలేదు కదా ఢిల్లీలో. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఫైట్ చేయాలి, సేమ్ టైం కాంగ్రెస్ మీరు పార్లమెంట్ కేంద్రంగా కూడా చేయాలి కదా. ఆ ప్రయత్నం పాయింట్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల విషయంలో మోసం చేసింది అన్నది తేలిపోయింది.
తేలిపోయింది. ఎప్పుడు మన జియో 99 తర్వాత జియో 46 తోటి ఇంకా పచ్చి తడిగుడ్డలతోటి గొంతు కోసింది అన్నది తేలిపోయింది. రాత్రే ఆదరబాదరగా ఇచ్చేసి జియో ఇచ్చేసి అప్పటి వరకు అట్లా చేసినాం ఇట్లా చేసినాం తెస్తున్నాం ఇది అయిపోయింది అని చెప్పి జియో 9 జియో 26 ని రాత్రే 46 ఇచ్చి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎలక్షన్ లో పోయింది. 23 ఇది 40% 42% ఇవ్వలేకపోతున్నాము. అధికారికంగా 23% పాత పద్ధతుల్లో 24% ఇచ్చేసి 2019 లాగానే మీదది పార్టీ పరంగా ఇస్తామని చెప్పింది. కానీ అది 24 కూడా లేకుండా 17% వచ్చింది. ఇంకా ఎంత మోసం తడిగుడ్డలతో గొంతుకు వస్తుంది. ఇప్పుడు కదా మాట్లాడాల్సింది. ఇప్పుడు కదా అది కదా మాట్లాడాల్సింది. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నయవంచన, నీకు తడిగుడ్డలతో మోసం చేసేటటువంటి మోసపూరిత వైఖరి ఇవాళ ఈ సందర్భంలో కదా మాట్లాడాల్సింది. అది మాట్లాడకుండా ఇటువంటి వాటిని నిన్ననే కదండి కామారెడ్డిలో రైలు రోకో చేసింది. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ బీసీ సమాజాన్ని మోసం చేసిందని కదా నిన్ననే కదా కేసు అయి కూర్చున్నది. జిఓఎంఎస్ నెంబర్ 18 తెచ్చి 33% దాన్ని 22 చేసింది ఎవరో ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ సమాధానం సతీష్ గారు రవి గారు మీరు సమాధానం చెప్పాలి. దాంతో పాటుగా మీరు సమాధానం చెప్పాలి. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కులగణ చేస్తే కనీసం మీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ మీ మాజీ మంత్రి గానీ కనీసం సర్వేలో పాల్గొనొద్దని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. కనీసం డేటా కావాలని చెప్తే కనీసం ప్రజలు సపోర్ట్ చేయాలని చెప్తారు. మనం మాట్లాడే అధికారం ఎక్కడండి? టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతికారం ఎక్కడండి? తెలంగాణ రాష్ట్రం బీసీలలో ముందు పోసేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. ఇది కాకుండా అబద్ధం మాట్లాడితే ఈ సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుందండి? వాస్తవాన్ని చెప్పాలి కదా. కనీసం వాస్తవం చెప్పే ప్రయత్నం చేయాలి కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి మర్చిపోయారు. ఇప్పుడు అధికారంలో బీసీల మీద ప్రేమ సంతోషం. కనీసం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో చర్చ అయితే చర్చలో పాల్గొనడు. ఎంతవరకు సమంజసం అండి? యావత్ బీసీ సమాజం అయితే కూడా గ్రహిస్తా ఉంది కదా. అది మాట్లాడకుండా అబద్ధాలు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి? వాస్తవం చెప్పే ప్రయత్నం చేయాలి కదా. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు మోసం చేసింది, మాకు బీసీల పట్ల కన్సర్న్ లేదు అని తెలుసుకోవాలి. సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో అధికారం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేము రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చెప్తారు. మీరు చేస్తున్నటువంటి అబద్ధానికి